హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనము ట్యూబెక్టమీ అంటే ఏంటి, ట్యూబెక్టమీ అయిన వాళ్ళలో పిల్లలు పుట్టే అవకాశాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఒక ఫ్యామిలీ మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఇద్దరు ఉన్నారు, లేదంటే వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ఉన్న ఆప్షన్స్లో ఏంటంటే టెంపరీగా అయితే ఓసీ పిల్స్ ఇంకా ఇంజెక్షన్స్ అనేటివి ఉంటాయి. అలా కాదు అనుకున్నప్పుడు ట్యూబెక్టమీ అనేది చేసుకుంటారు. సో దీంట్లో ఏంటంటే అండాశయానికి గర్భసంచికి మధ్య ట్యూబ్స్ అనేటివి ఉంటాయి. సో ఎగ్ అనేది రిలీజ్ అయినాక ట్యూబ్ గుండా లోపలికి వెళ్తుంది అనమాట. సో మనం ట్యూబెక్టమీ చేసేటప్పుడు ఆ ట్యూబ్ని కొంచెం కట్ చేస్తాం అనమాట. ఒక రింగ్ వేయడము, ఫెలోప్ రింగ్ అంటారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ట్యూబ్స్ అనేటివి ఫంక్షన్ అనేది పోతుంది. దీనివల్ల మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే చాలా రోజుల తర్వాత ఏదన్నా ఒక బేబీకి హెల్త్ లేదు, ఏదన్నా కారణాల వల్ల వాళ్ళు ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా డెత్ అయ్యారు. ఇలాంటప్పుడు కొంతమంది మన దగ్గరికి మళ్ళీ పిల్లల కోసం వస్తుంటారు. సో వీళ్ళల్లో మనం ఏమేమి చూస్తాము, ముందు ట్యూబ్ రివర్సల్ అని చూసేవాళ్ళం. కాకపోతే ట్యూబ్ రివర్సల్ అనేది సక్సెస్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. దాంతోపాటు ఎప్పుడైతే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది, లేదు ఉమెన్ కూడా ఏజ్ కొంచెం అరౌండ్ 30 కంటే తక్కువ ఉండి ఎగ్ రిజర్వ్ బాగుంది అన్నప్పుడే ఆ ట్యూబ్ రివర్సల్ అనేది సజెస్ట్ చేస్తాము. అలా కాకుండా ఇప్పుడున్న కండిషన్స్లో మనకి ఎగ్స్ తగ్గినా కూడా సెమెన్ కౌంట్లో తక్కువ ఉన్నా, లేదు కొంచెం బెటర్ సక్సెస్ రేట్ ఉండడానికి ఐవీఎఫ్ అనేది చెప్తాము. సో ట్యూబెక్టమీ అయిన వాళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కనే అవకాశం అనేది ఉంటుంది. సో హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.